నమస్తే. సో వెల్కమ్ బ్యాక్. సో ఈ వ్లాగ్ వచ్చేసి 2-3 డేస్ వ్లాగ్ కలిపి పెట్టాను అనమాట. అంటే చిన్న చిన్న క్లిప్పింగ్స్. సో ఈరోజు మా మమ్మీ అండ్ డాడీ క్లీనింగ్లో బిజీగా ఉన్నారు. సో అంటే డీప్ క్లీనింగ్ చేస్తున్నారు. అన్ని షెల్ఫ్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసి చక్కగా అంటే మ్యాట్స్, అంటే షెల్ఫ్లోని మ్యాట్స్ వేసామన్నమాట. సో అది కూడా తీసి చక్కగా వాష్ చేసి మళ్ళీ వేస్తున్నారు. మా డాడీ అయితే మమ్మీకి చాలా హెల్ప్ చేస్తారనమాట. మా చిన్నప్పటి నుండి అంటే టైం దొరికితే మాత్రం వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము, లేకపోతే ఏదైనా క్లీనింగ్, లేకపోతే ఏదైనా ఆర్గనైజింగ్ డాడీకి చాలా ఇష్టం, అలవాటు కూడా. సో చేస్తుంటారు. ఇక్కడ అంటే నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేశాను, బట్ అంత కాదు. మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా డాడీ చేశారు. ఆ తర్వాత మమ్మీ అవన్నీ క్లీన్ కూడా చేశారు. ఇదేంటంటే ఈ షెల్ఫ్ ఉంది కదా, అది ఏంటి ప్రాబ్లం వచ్చింది అంటే అంటే పాడైపోయింది అనమాట. సో పిలవాలి, అంటే మనకి కార్పెంటర్ ఉంటారు కదా, కార్పెంటర్ని పిలిచి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయన్నమాట. చాలా చాలా డ్యామేజ్లు అయిపోయింది. కాక్రోచెస్ చాలా 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 ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు చీమలు కనిపించవు, కానీ నంబర్ ఆఫ్ కాక్రోచ్లు ఉంటాయి. డైలీ నేనైతే హిట్ ఉంటుంది కదా, అది స్ప్రే చేస్తాను. తప్పదు, నాకు ఇష్టమైతే అవ్వద్దు చేయడానికి, ఎందుకంటే చంపడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. బట్ ఏం చేస్తాము, మనం ఊరికే వదిలేస్తే అవి కూడా చాలా ఇంకా ఎక్కువైపోయి అన్ని ప్లేట్స్లోని, గ్లాసుల్లోని, అంటే షెల్ఫ్లోనితో తిరుగుతున్నాయి, కళ్ళెదురికి తిరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే కిచెన్ పని అయిపోతే లైట్ ఆఫ్ చేస్తే ఇంకా నేను వచ్చిన తర్వాత వచ్చేవి అనమాట బయటికి. ఇప్పుడు ఏంటంటే ఎదురుగానే తిరుగుతున్నాయి అనమాట, భయం లేకుండా. అలానే అనిపిస్తుంది. సో చాలా ఎక్కువైపోయి, సో పెస్ట్ కంట్రోల్ కూడా పిలిచాము. అంటే అవన్నీ స్ప్రే చేస్తే కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అనేసి. సో ఇక్కడైతే మమ్మీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తారనమాట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయడానికి మమ్మీ హాట్ వాటర్ తీసుకున్నారు. హాట్ వాటర్లో కొంచెం వినేగర్ యాడ్ చేశారనమాట. సో స్మెల్ అవన్నీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. సో డీప్ క్లీనింగ్ అనమాట. షెల్ఫ్ అన్నీ తీసేసారు. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్లో కూడా అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టారు, ఆరుతున్నాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇవన్నీ చక్కగా క్లాత్ పెట్టి ఆ హాట్ వాటర్ ఉంది కదా, వినేగర్ వాటర్, సో దాంతోనే అంతా క్లీన్ చేసేస్తారు. అంత ఎక్కువగా డర్టీ ఏమి ఉండదు, బట్ అదే కాక్రోచెస్ ఫ్రిడ్జ్లో కూడా వెళ్తున్నాయి అనమాట. అన్కంట్రోలబుల్ అనమాట. అంత మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము దాన్ని అయితే. అంటే ఎక్కడికక్కడ ఏంటంటారు ఎగ్స్ పెట్టేసాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ అయిపోయాయి అనమాట ఒకేసారి. సో క్లీన్ చేస్తుంటుండాలి కదా, సో అందుకనేసి ఇంకా షెల్ఫ్ అవన్నీ కూడా క్లీన్ చేశారు డాడీ. అలా మమ్మీ కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు క్లాత్ తీసేసుకున్నాను. ఫస్ట్గా మనం క్లీన్ చేసేద్దాం అనేసి. ఏదో చిన్న చిన్న పనులు మమ్మీ ఎక్కువ చేయనివ్వరు, అంటే చెయ్యాలి, యాక్చువల్లీ చెప్పాలి కూడా పనులు, సో దట్ మనకు వస్తాయి కదా. మా మమ్మీ ఏంటంటే మేము ఇంకా చిన్నపిల్లలాగే మాకు ట్రీట్ చేస్తారనమాట. సో అందుకని ఎక్కువ పనులు చేయరు. మళ్ళీ తర్వాత మీరు అలాగా చేసుకోవాలి కదా, ఇక్కడ చేసి అక్కడ చేసి అని అంటే ప్రేమ అనమాట మా మీద. సో అందుకని ఎక్కువ పని చేయనివ్వరు. బట్ చేస్తే కదా నేర్చుకుంటాము. అది కూడా మేము అంటాము, మాకు చెప్పు మమ్మీ, పని చెప్పు, మేము చేస్తామని. మేమేంటంటే పని చెప్తేనే చేస్తాము. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట పని మీద. సో అందుకనేసి చెప్తుంటాం అనమాట, మమ్మీ చెప్పు, మాకు ఇచ్చి ఆర్డర్ ఇయ్యు అనేసి. కానీ మా మమ్మీ అలా చెప్పరు. సో ఒక్కోసారి నాకు ఏదైనా చేయాలనిపిస్తేనే నేను చేస్తుంటాను. సో ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మాది గ్యాస్ ఉంది కదా, సో ఈ గ్యాస్లోని 2 బర్నర్స్ ఉంటాయి. సో 2 బర్నర్స్లోని ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. సో పెద్దది ఏంటంటే ఇప్పుడు మనకి బిర్యానీ చేసుకునేటప్పుడు డేక్చీలు ఉంటాయి కదా, సో వాటికి అనమాట అలా ఇచ్చాడు. ఇంకోటేమో చిన్నది ఇచ్చాడు. సో వాడేమో బాగానే వచ్చింది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి ఆ బర్నర్ పాడైంది. సో అది మార్నింగ్ నుండి డాడీ తిరుగుతున్నారు, దాని గురించి ఎన్ని షాప్స్కి వెళ్ళారు కానీ మ్యాచింగ్ దొరకలేదు. బట్ లాస్ట్కి అంటే మనకి బ్రాండ్ ఉంటుంది కదా, ఏ బ్రాండ్లో కొన్నామో అక్కడే దొరకలేదు. చాలా బ్రాండ్ షాప్స్ తిరిగాము, బట్ ఏదో ఒక చిన్న షాప్లో దొరికింది అనమాట మ్యాచింగ్. సో బర్నర్ అది డాడీ తీసుకొచ్చారు ఈరోజు. డాడీకి దాంతోనే అయిపోయింది, ఆ పనితోనే. సో అట్లా దొరికింది, కానీ కలర్ వేరేగా ఉంది. సో ఏదో ఒకటి దొరికిందిలే, సెట్ అయ్యిందిలే అనేసి ఇంక తీసుకొచ్చారు, పెడుతున్నారు అనమాట. అదే ఒకసారి పెట్టి టెస్టింగ్ కూడా చేయాలి కదా.
సో ఆ తర్వాత నేనైతే బర్త్డే పార్టీకి వచ్చాను. బర్త్డే పార్టీ అంటే మా బిల్డింగ్లోనే. సో షీ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. ఎవరి బాబు బర్త్డే కదా. సో షీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ డాన్సింగ్ పార్ట్నర్ కూడా. ఏదైనా ఫంక్షన్స్ కింద ఏదైనా దేవుడి ఫెస్టివల్స్ అవుతే మేమిద్దరం చక్కగా డాన్స్ వేస్తుంటాం అనమాట. సో షీ ఇన్వైటెడ్. అంటే నేను వచ్చాను, అలాగే చాలామంది చిన్నపిల్లలు మా బిల్డింగ్లోనే పిల్లలు వచ్చారు. సో ఇది నెక్స్ట్ డే మేము వచ్చాము అగ్రోమెక్స్ స్టోర్. సో కుకట్పల్లిలో ఒకటి అగ్రోమెక్స్ స్టోర్ ఉంది, బట్ అది చిన్నదనమాట. సో ఎక్కువ వెరైటీస్ ఉండదు. ఒకసారి వెళ్ళాను అనమాట. సో ఇదేంటంటే ఎస్ఆర్ నగర్ అనుకుంటాను. ఎస్ఆర్ నగర్లోని అగ్రోమెక్స్ స్టోర్. ఇది 4-5 అంటే ఫ్లోర్స్ ఉంటాయి. సో చాలా పెద్దది, చాలా వెరైటీస్ దొరుకుతాయి అనమాట. ఎవరైనా వస్తే మాత్రం అట్రాక్ట్ అవుతారు. కింద అంతా స్టీల్ సామాన్లు ఉంటాయి కదా, స్టీల్ థింగ్స్ అవన్నీ. ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్లోని ఇలాగా మనకి క్రాకరీ ఐటమ్స్, దెన్ గిఫ్టింగ్ ఐటమ్స్, దెన్ చిన్నపిల్లలకి ఒక ఏరియా ఉంది. అలాగే ఆ తర్వాత ఇంకొకటి అయితే గిఫ్టింగ్ ఏరియా అనమాట. అంటే లైక్ ఫ్లవర్ పాట్స్ అవన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. ఎక్కువ నేను షూట్ చేయలేదు. సో అవన్నీ అనమాట. సో మేము అంతా తిరిగేసి చూడండి మేము ఎంత షాపింగ్ చేసామో. సో ఫుల్ పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చామన్నమాట స్టోరేజ్కి. అదే ఒకసారి వెళ్తే మాత్రం చాలా 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 కొనాలనిపిస్తుంది. సో మేము చాలా షాపింగ్ చేసాము. సో 3 టైప్స్ ఆఫ్ బాక్సెస్ తీసుకొచ్చాము, డిఫరెంట్ సైజెస్. దెన్ ఇది కూడా షుగర్ అండ్ సాల్ట్ వేసుకుంటారు కదా, అది డబ్బాస్ తీసుకున్నాము. బాగుంది. సో ఆ తర్వాత మనకి ఇంకా ఈ ఏంటంటారు స్ట్రైనర్ ఉంటుంది కదా, చాయ్ చేసుకున్న స్ట్రైనర్. ఆ తర్వాత టిఫిన్ బాక్సెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మమ్మీకి అడిగాను కావాలా అంటే, టిఫిన్ బాక్సెస్ చాలా యూజ్ అవుతుంది ఇంట్లోనే. సో అందుకని అది కూడా తీసుకొచ్చాను. సో ఇది డబ్బా చిన్నది, ఘీ వేసుకోవడానికి బాగుంది. సో ఆ తర్వాత ఇంకా మనకి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. ఆ తర్వాత పెద్ద సిజర్ లేదు, చిన్నదే ఉంది. సో అదొకటి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఏంటిది, ఇదొకటి చెప్పాను కదా, చిన్న చిన్న కటోరీస్ తీసుకొచ్చాము. ఇది టిష్యూ బాక్స్, టిష్యూ పెడతాం కదా అది. అదే చాలా 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 థింగ్స్ తీసుకొచ్చాము. చాలా టైం పట్టింది మాకు. నేనైతే ఇంకా తిరగాలనే ఇష్టం లేదు నాకు. అంత పెద్ద స్టోర్ ఉంది, చాలా టైర్డ్ అయిపోతాము. అందుకే బాగా తిని వెళ్ళాలన్నమాట, ఎనర్జీ డౌన్ అవ్వకూడదు. కింద అంటే షాప్ ఉంది లైక్ స్నాక్స్ టైప్, కానీ మనకి అంత షాపింగ్ చేసిన తర్వాత బయటకు వస్తాం కదా. సో అందుకనేసి ఇంకా బాగా తిని వెళ్ళాలి. ఇది కూడా తీసుకొచ్చాము మిల్క్ వేడి చేయడానికి అనమాట. సో ఇవంతా షాపింగ్ అగ్రోమెక్లో చేసాము. షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం తినడానికి రెడీ చేసుకోవాలి. సో ఇవన్నీ తీసుకొచ్చాము. అంటే బర్గర్స్, దాంతోపాటు KFC చికెన్ అనమాట. సో చాలా యమ్గా ఆకలేస్తుంది. సో ఇవన్నీ వెయిట్ చేసి చక్కగా తిందాము. ఈవినింగ్ స్నాక్స్ అనుకోండి, డిన్నర్ అనుకోండి. ఎందుకంటే ఇంత హెవీ తినిన తర్వాత ఇంక డిన్నర్ ఏం తింటాము. సో ఇది ఏక్ సాత్ డిన్నరే అనుకోండి. సో ఇది ఇంకొక రోజు అనమాట. మమ్మీకి నేను ఫ్లిప్కార్ట్లోని కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సో యాక్చువల్లీ ట్రిప్ వెళ్ళడానికి ఉంది దేవుడి దగ్గరికి అనమాట, దేవస్థానాలకి. సో అందుకని కొన్ని సల్వార్ సూట్స్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటాయి కదా. ఫ్లిప్కార్ట్లోని ఒక 5 ఎన్నో చేశాను, 5 or 6. సో అవన్నీ ఒకేసారి వచ్చాయి. అందుకే అన్నీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలా 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 బాగున్నాయి, ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైసెస్. దాంతోపాటు చున్నీస్ కూడా యాక్చువల్లీ మా మమ్మీది కొంచెం రిక్వైర్మెంట్స్ ఉండాలి. మా మమ్మీకి టైట్
టైట్గా ఉండే ఏదైనా డ్రెస్ నచ్చదనమాట. కొంచెం లూజ్గా ఫ్రీగా ఉండాలన్నమాట. సో నేను చాలా అంటే సెర్చ్ చేశాను, బట్ నాకు దొరకలేదు. ఫస్ట్ ఒకసారి మింత్రాలో ఆర్డర్ చేశాను, బట్ అది టైట్ అయిపోయింది, అంత నచ్చలేదనమాట. చున్నీ కూడా చిన్నది వచ్చింది. సో మమ్మీకి ఏంటంటే కొంచెం డ్రెస్ లూజ్గా ఉండాలి, చున్నీ కూడా కాటన్ ఉండాలి. సిల్క్ అయితే ఇలా పడిపోతుంటుంటుంది కదా, సో అందుకని కాటన్ చున్నీ మమ్మీ ప్రిఫర్ చేస్తుంటారు. డ్రెస్సెస్ కొంచెం లూజ్గా ఉండాలి, ఆ తర్వాత అంటే కొంచెం కంఫర్టబుల్ కూడా ఉండాలి క్లాత్. సో అందుకనేసి అన్నీ చూసిన తర్వాతే నాకైతే ఫ్లిప్కార్ట్ లాస్ట్కి ఈ సైట్లోని అంటే ఈ వీళ్ళు అమ్ముతున్నారనమాట. సో రీజనబుల్ ప్రైస్లోనే ఇవన్నీ అంటే మనకి 1000 లోపలే వచ్చిందనమాట సల్వార్ సూట్. సో చున్నీ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి, సాఫ్ట్ కూడా ఉన్నాయి. ఒకే ఒక్క డ్రెస్లోని చున్నీ కరెక్ట్గా రాలేదు, అంటే వచ్చింది చిన్నది వచ్చింది, ప్లస్ ఆ తర్వాత సిల్క్ కూడా ఉంది. అదొక్కటే అంటే మనకి బాగాలేదు, కానీ ఇంక అన్ని డ్రెస్సెస్ విత్ చున్నీస్ చాలా చాలా బాగున్నాయి. సో ఈ బ్రాండ్లో నేను ఆర్డర్ చేశాను, అది మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఈ డ్రెస్ చూసారు కదా, అది చాలా వీ నెక్ ఉంది, అది బాగుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ గ్రీన్ కలర్. సో ఈ డిజైన్ కూడా నాకు నచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. సో బయటికి వెళ్ళేటప్పుడు ట్రిప్స్కైనా అక్కడికి వెళ్తే మనం డే అంతా అంటే తిరుగుతుంటాము. సో అలాంటప్పుడు కంఫర్టబుల్ అండ్ మనకి సాఫ్ట్ క్లాత్ ఉంటేనే మంచిది. అంటే సిల్క్ అయినా కూడా సాఫ్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, సో అది ప్రిఫర్ చేస్తే మంచిది. సో చున్నీ కూడా చాలా సాఫ్ట్గా సిల్కే, బట్ కొంచెం చిరాగ్గా ఉండే టైప్ కాదనమాట, చాలా సాఫ్ట్గా ఉంది. సో లక్కీలీ ఇవన్నీ డ్రెస్సెస్ నాకు చాలా కరెక్ట్గా దొరికాయి కరెక్ట్ టైంకి. సో ఇవన్నీ ఆర్డర్ చేశాను, వచ్చాయి కూడా ఒకేసారి. అంటే కలర్స్ కూడా చూసాను, డిఫరెంట్ కలర్స్ తీసుకుందామని. ఆ తర్వాత మెయిన్ నాది అంటే ఏంటంటే సైజ్ పెద్ద సైజ్ తీసుకోవాలి అనేసి, ఎందుకంటే చిన్న సైజ్ అయితే మళ్ళీ అవన్నీ రిటర్న్ పెట్టాలి అన్నీ ఉంటాయి కదా. సో అందుకనే చూసుకొని నేను సైజు వెరీ ఇంపార్టెంట్ అనుకుని సైజే చూసాను అనమాట. కలర్ చలేగా కుచ్బి ఏ కలర్ అయినా చలేగా మనకి కదా. సో అందుకనేసి కలర్స్ కూడా అంటే అనుకోకుండా అన్ని డిఫరెంట్ కలర్సే ఉన్నాయి. సో రోజుకోటి వేసుకోవచ్చు అనేసి, బాగుంటుంది కదా. ఈ డ్రెస్ ఏంటంటే చూడడానికి అంత బాగాలేదు, బట్ వేసుకుంటే బాగుంది. సో ఇది కూడా సేమ్ అదే సైజ్ చూసే నేను తీసుకున్నాను అనమాట. డిజైన్ అంతగా నాకేం నచ్చలేదు, బట్ సైజ్ అవైలబుల్ ఉందని తీసేసుకున్నాను. సో ఈ డ్రెస్ గురించి నేను చెప్తుంటారనమాట. డ్రెస్ అంతా బాగుంది, చాలా థిక్గా కూడా ఉంది. అంటే ఎన్ని డ్రెస్సెస్ వచ్చాయి అన్నిటికన్నా చాలా థిక్గా ఉండే డ్రెస్ ఇదే అనమాట. అంటే క్లాత్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, బట్ చున్నీ చాలా చిన్నది అండ్ సిల్క్ కూడా ఉంది. సో దీని గురించి వేరేగా ఏదైనా చున్నీ ఆర్డర్ చేసుకోవాలి. సో అన్ని డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసి 750, 850, 800, 700, 900 అలా ఉందన్నమాట. సెట్ ఆఫ్ 3.
సో ఇది ఇంకొక రోజు మ్యారేజ్ ఫంక్షన్‌కి వచ్చాము అటెండ్ అవ్వడానికి. సో ఇది మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మాకు బాగా తెలుసనమాట. సో అందుకనేసి వచ్చాము. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ మార్నింగ్ టైమే. నాకు ఇలాగ ఫంక్షన్స్‌కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఎవరు పిలుస్తారా? ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంటది. ఎందుకంటే బావుంటుంది. అంటే డైలీ రొటీన్‌లో నుండి కొంచెం చేంజ్ ఉంటది కదా! ఇలా బయటికి ఎక్కడికైనా వెళ్తే మ్యారేజ్ కానీ, లేకపోతే టెంపుల్ కానీ, లేకపోతే ఏదైనా ఔటింగ్ అలా డిఫరెంట్‌గా ఉంటది ఫర్ ఎ చేంజ్‌కి కదా! సో ఎంజాయ్‌మెంట్ ఉంటది. సో అందుకనేసి నాకు ఇష్టము. ఎవరైనా ఇన్వైట్ చేస్తే మాత్రం తప్పకుండా వెళ్దాం అంటాను. ఇక్కడ మా మమ్మీ, ఆంటీ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. డైలీ అంటే డైలీ లైఫ్‌లో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడికెళ్ళామా అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారనమాట మ్యారేజ్ చూస్తూ. కాబట్టి గట్టి మేళం గ్రాడ్యుయేట్ ఉన్నారు మీరు. స్వచ్ఛస్రాశి సహస్రానాం దుర్జగదైవజ్ఞానాం సమస్తజగదాధార మహామండేక కులంబ యజ్ఞవరాశేష పృథ్వీనాం పురంధర భావైకమన రూపకరణ భావముదేవ ఈశాన్యాదిష్ట దిక్పాలకానాం జలద భవ హరిహర ముఖ్య దేవగణానాం. మ్యారేజ్ అంతా అయిపోయింది. మేము లంచ్ కూడా చేసేసాము. సో ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడమే. సో దిస్ ఇస్ మై వ్లాగ్ ఫర్ టుడే అండి. మీకు నచ్చిందనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.